అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మిరియాల పొడితో ఎగ్ కర్రీ చేస్తున్నానండి. మంచి స్పైసీనెస్గా ఉంటుంది. ఒంట్లో కోల్డ్ జలుబు దగ్గున్న వాళ్ళు ఇలా చేసుకొని తిన్నారంటే నోటికి కమ్మగా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చేసుకొని తినండి. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఈ వీడియోకి నేను ఉడికించిన 5 గుడ్డుల్ని తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ 5 గుడ్డుల్ని ఇలా 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. అన్ని గుడ్లు ఇలా చేసుకొని తింటేనే సూపర్గా ఉంటుంది. అన్నీ ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 3 నుంచి 4 టీ స్పూన్ల వరకు ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక 1/4 టీ స్పూను ఆవాలు వేసుకొని చిటపటలాడిన తర్వాత 3 మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా సన్నగా తరుక్కోవాలండి. వీలైనంత వరకు సన్నగా తరుక్కొని వేసుకుంటేనే చాలా బాగుంటుంది ఈ కర్రీకి. ఇప్పుడు ఈ ఆనియన్స్ అంతా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. లైట్గా మంచి కలర్ వస్తేనే సరిపోతుంది. ఈ కర్రీకి చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు సన్నని మీడియం మంట మీద పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలండి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా తరిగిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని ఈ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మంట మీడియం మంట మీద పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అప్పుడే తొందరగా వేగిపోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ వరకు పసుపు పొడి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వచ్చేసి కారము, 1 టీ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ వచ్చేసి మిరియాల పొడి వేసుకొని రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని 1 నిమిషం పాటు నూనెలోనే వేయించుకోవాలండి. అప్పుడే ఆ పచ్చివాసన అంతా పోయి మంచి టేస్ట్ని ఇస్తుంది. మీరు కారము మిరియాల పొడి చూసి వేసుకోండి. మీ స్పైసీనెస్కి కావాల్సినంత వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత 1.5 గ్లాస్ వరకు నేను వాటర్ పోసుకుంటున్నాను. మీకు గ్రేవీ చూసుకొని మీరు వాటర్ పోసుకొని చేసుకోండి. ఇప్పుడు ఇదంతా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించాలండి. ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు. ఇలా 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఆయిల్ అంతా ఎలా రిలీజ్ అయ్యాయో. మసాలా వచ్చేసి ఈ విధంగా ఉడికినప్పుడే టేస్ట్ అనేది మనకి చాలా ఎత్తిస్తుంది. చూడండి గ్రేవీ కూడా మంచి థిక్నెస్తో ఉంది. ఇప్పుడు ఈ సమయంలో మనము ఉడికించిన ఎగ్స్ని యాడ్ చేసుకుందాం. ఇందులోకి స్పైసీనెస్ కోసం ఒక 3 పచ్చిమిరపకాయని ఇలా చీల్చి వేసుకోవాలి. కొంచెం తరిగిన కొత్తిమీర పుదీనా వేసుకొని ఆఖరిగా ఒక 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు కస్తూరి మేతి వేసుకున్నట్టయితే మంచి టేస్ట్ని మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. మసాలా అంతా బాగా మిక్స్ అయ్యి మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇలా ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు సన్న మంట మీద ఉడికించుకోవాలి. ఇలా 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని సర్వ్ చేసుకొని తినటమే. ఎంతో గుమగుమలాడే మిరియాల పొడితో చేసినట్టు ఎగ్ గ్రేవీ మీరు చపాతీలకైనా అన్నంలకైనా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. మీరు కూడా ఇదే విధంగా చేసుకొని ఫీడ్బ్యాక్ మాత్రం మాకు చెప్పండి ఎలా వచ్చిందనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీ ఫేవరెట్ రెసిపీలు కామెంట్ చేయండి. తప్పకుండా ట్రై చేస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.